చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో షిరిడి యాత్ర ముగించుకొని తిరుచానూరు రైల్వే స్టేషన్ చేరుకున్నారు సుమారు 2000 మంది యాత్రికులు. షిరిడి యాత్రలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనానికి తీసుకెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు కార్యకర్తలు. ఈ యాత్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా అందరికీ సమాన భోజనం, ఎక్కడ ఏసీ బోగీలు లేకుండా అందరితో సరదాగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే ఓడినా గెలిచినా కార్యకర్తలను ఎప్పటికీ విడిచిపెట్టనని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మా నియోజకవర్గంలోని మా పార్టీ నాయకులకు, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను ఒక కుటుంబంలా కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఒక ఉచితైక కుటుంబంలాగా, ఒక ఆత్మీయ కుటుంబంలాగా మేము, మా ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు వేరుగా కాకుండా అందరం కుటుంబంలో ఉండడం మొదటి నుంచి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు షిరిడీకి వెళ్ళి 4 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. చక్కగా భగవంతుడు సాయినాథుని దర్శనం అందరూ కలిగింది. అందరం కూడా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళాం, చక్కగా ప్రయాణం చేసాం, చక్కగా దర్శించుకున్నాం, చక్కగా తిరిగి వచ్చాం. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.